ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి స్థానిక 7 రోడ్ల కూడలి వరకు క్షయవ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 10 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇక జిల్లాలో 2.0 మిషన్లు, టీబీ నాట్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని, 77 పంచాయతీలను ప్రతి 1000 జనాభాకు ఒకటిగా ఎంపిక చేసి కేసులు లేని పంచాయతీలను చేస్తామని తెలిపారు. ఇక టీబీ ముక్త పంచాయతీలుగా 1 లేదా అంతకంటే ఎక్కువ కేసులు ఉన్న పంచాయతీలను సిల్వర్ పంచాయతీలుగా, 0 లేదా 1 కేసులు ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా వర్గీకరిస్తున్నట్లుగా తెలిపారు. ఇక టీబీ బాధితులు పాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని హెచ్చరించారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ రోగులకు 100 మంది వరకు పోషకాహార కిట్లు పంపిణీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. డీలాటో డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ టీబీ కంట్రోలింగ్ ఆఫీసర్ని. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం మెయిన్గా ఏంటంటే జన్ జన్ కా రఖే ధ్యాన్ టీబీ ముక్త భారత్ అభియాన్ అండి. ఇది అంటే మనం టీబీ రహిత మన దేశంగా, రాష్ట్రంగా, జిల్లాగా కూడా మనం చేయాలి. యాక్చువల్గా మనకి టీబీ సెంటర్లో ఒక 9 ఉన్నాయి. అందులో మనకి ట్రూనాట్ మిషన్లో ఒక 41 ఉన్నాయండి. అందులో సిబి నాట్ మిషన్లో రిమ్స్లో అంటే జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఒక 2 ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే మొత్తం 73,000 మందికి 72,422 మందికి టెస్టులు చేయగా అందులో టీబీ కేసులు 3,071 మందికి వచ్చాయి. అందులో ఎండిఆర్ టీబీ అని ఉంటాయి, ఒక 81 కేసెస్ ఉన్నాయి. తర్వాత హెచ్ఐవి ప్లస్ టీబీ ఈ 2 కలిపి ఒక 44 కేసులు ఉన్నాయి. ఈ సంవత్సరం గాను 2026 గాను మొత్తం మనం 13,842 మందికి మనం పరీక్ష చేయగా 506 మందికి మనం టీబీ ఉన్నట్టు గుర్తించాం. సో ఎండిఆర్ అందరూ మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. మరియు టీబీకి సంబంధించి మనకి టీబీ సూపర్వైజర్లు ఉన్నారు, ట్రూనాట్ మిషన్స్ ఉన్నాయి, టీబీ సూపర్వైజింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అన్ని రకాలుగా మన 9 యూనిట్లు మనకి జిల్లాలో టీబీకి సంబంధించిన యూనిట్లు ఉన్నాయి. వాటిలో అన్ని రకాల పరీక్షలు మనకి జరుగుతాయి. సో మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరికైనా మీకు కానీ మీ దగ్గరలో పక్కన ఎవరైనా మీరు గమనిస్తే వారిని ఖచ్చితంగా ఈ టీబీ సెంటర్కి రిఫర్ చేసి, లేదు మనకి కొత్తగా ఆముదాల వలసకు 1 మరియు మనకి పాత తెక్కలకు 1, 2 స్కాన్ ఎక్స్రే మిషన్లు వచ్చాయి. ఈ ఎక్స్రే మిషన్లు మనము తీసుకొని వెళ్ళి మొబైల్ ఎక్స్రే మిషన్ రేపు జైల్లో